పప్పు, వంకాయ, బెండకాయ, గుత్తొంకాయ, గోరు చిక్కులు, ఎన్ని రకాల డిషెస్. దోసకాయ. అమెరికన్స్ ఇంకా మిగతా వాళ్ళందరూ పద్దాక పొట్లకాయ, పద్దాక బర్గర్లు, పిజ్జాలు. మనకి చూడండి అసలు ఎన్ని రకాల డిషెస్. అసలు చక్కగా ఒక్కొక్క కర్రీని మంచిగా తయారు చేసుకుని, ఎప్పుడు నాకు సెలవు అనుకో మంచిగా మొత్తం ఏదైనా కర్రీ నేనే కుక్ చేసుకొని హ్యాపీగా వేడిగా అన్నం కూడా అయిపోతుంది. ఆ రెండు వేసుకొని మనం వండింది మనం తింటే ఎంత ఆ ఫీలే చాలా బాగుంటుంది. ఏదైనా మనం తయారు చేసి ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఎగ్జామ్ నీ సొంతగా రాసావు కాపీ చేయకుండా, టీచర్ మంచిగా కరెక్షన్ చేస్తారు, నీకు చాలా మార్క్స్ వచ్చింది, నీ సొంత నాలెడ్జ్తో ఎవరిని కాపీ చేయకుండా, అప్పుడు నీకు ఆ సాటిస్ఫాక్షన్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. అసలు అల్టిమేట్ ఇంకా దాన్ని మించింది లేదు. కానీ మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే మనకు వచ్చినా సరే ఏమో పక్కనోడే కరెక్ట్ ఏమో అని వాడు దాంట్లో చూసి రాస్తూ ఉంటాం. అది రాంగ్. ఒక్కోసారి పక్కన వాళ్ళే రాంగ్, మనమే కరెక్ట్. అందుకని కాపీ చేయడం మానండి. అది కూడా అకార్డింగ్ టు బైబిల్ దట్స్ రాంగ్. పొరుగు వందకు ఏది ఆశించకూడదు, ఆడ ఆన్సర్స్ కూడా నువ్వు ఆశించకూడదు. ఏది కూడా ఆశించకూడదు. వాళ్ళది ఏది మనకు వద్దు. అసలు మనకి దేవుడు మనకి ఇచ్చాడు, ఇంక మనకి ఇతరులది ఎందుకు. 3వ సంవత్సరంలో తన అధిపతులకు అందరికీ నీ సేవకులకు విందు చేయించిన పారసీక దేశం యొక్కయు మాధ్య దేశం యొక్కయు పరాక్రమశాలులు, గనులు, సంస్థానాధిపతులు. ఓకే, సో వీరందరూ కూడా వచ్చారనమాట. సో అందరికీ కూడా విందు తయారు చేశారు. అందరూ కూడా చక్కగా కూర్చొని హ్యాపీగా తింటున్నారు. రాజులు అంటే అన్ని రకాల డిషెస్ చేస్తారు. ఓకే, సో అన్ని రకాల స్వీట్స్ ఉంటాయి, హాట్స్ ఉంటాయి, మరి చాలా రకాల అయినటువంటి బాగా వంట చేసేటువంటి వారు కూడా వాళ్ళకు ఉంటారు. చాలా బాగా వంట వండే వాళ్ళు ఉంటారు రాజుగారికి, తెలుసా. వాళ్ళని కూడా చాలా పగడ్బందీగా విందు చేయిస్తారు. రాజుగారు తినేది ఫస్ట్ ముందే ఎవరైనా తినాలి. ఎందుకంటే రాజుగారికి విషం పెట్టి చంపేయాలనుకుంటారు కదా అందరూ. ఎప్పుడు రాజుగారిని చంపేసి ఆ పొజిషన్లో నేను వెళ్దామని. ఈ రోజుల్లో జనాలు ఫాదర్ని చంపేసి ఆయన ఉద్యోగాన్ని వీళ్ళు తెచ్చుకోవాలని చూస్తుంది. సాధారణ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు పక్కన వాళ్ళని బట్టి, మనకు కూడా అట్లా వెళ్దామని. మనకు బేసిక్ ఉండదు కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం పక్కన వాళ్ళని బట్టి. కానీ మనం ఎప్పుడు అలా చేయకూడదు. రక్షణ అనేది అంటే పొందాలని ఉంటుందిలే, అసలు పొందాలని లేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ మీకు పొందాలని దేవుని బట్టి, దేవుళ్ళో పెరుగుతున్నారు కాబట్టి ఎప్పుడు ప్రేర్ చేసుకుంటారా మరి. అదే తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచను. ఆయన యొక్క గొప్పతనాన్ని 180 days చూపించాడంట, ఆయన గ్రేట్నెస్ని. అంటే వారి యొక్క కింగ్డమ్ అనేటువంటిది చాలా ప్రెషియస్గా చాలా బాగుంది చూడడానికి. ఇఫ్ యూ వాంట్ రెస్పెక్ట్ దెన్ యూ హ్యావ్ టు మెయింటైన్ డిగ్నిటీ. మరి నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు సినిమా హాల్. పిల్లలు మూవీ అని మా స్కూల్లో తీసుకెళ్ళారు. సో 180 దినాలు ఆయన యొక్క గొప్పతనాన్ని జనాలందరూ కూడా చూపించాడు. కొంతమంది అసలు జనాలకు చూపించడం కోసం అన్ని చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా చారిటీ చేశారనుకో, లేని పేదోళ్ళకు దుప్పట్లు ఇచ్చారు, 100 ఫోటోలు తీసి అట్లా ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో, స్నాప్చాట్లోనో పెట్టుకొని, యూట్యూబ్లోనో పెట్టుకొని, ఇగో మేము చేసాం చూసారా. కానీ దేవుడు బైబిల్లో ఏం చెప్తున్నాడు, నువ్వు కుడి చేత్తో సహాయం చేస్తే అది ఎడం చేయకూడదు, తెలియకూడదు. అంటే నువ్వు ఇస్తున్నది నువ్వు చేస్తాను. ఆ రోజుల్లో పరిసయ్యులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా, జనాలందరూ ముందు కానుకలు వేయడం, జనాలందరూ ముందు మోకాళ్ళేసి ప్రార్థన చేయడం. అంటే మనుషుల కోసం భక్తి చేస్తున్నారు, అది దేవుని కోసం కాదు. ఆయన యొక్క హృదయం, వారి హృదయం అనేది వేసేకి చాలా దూరంగా ఉంది. మనుషుల ముందు ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా చేస్తున్నారా? అమ్మో ఇప్పుడు వైగారు కాబట్టి మనం మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాం. చేశారు ఎప్పుడైనా? ఇద్దరు వెళ్ళారు నాన్న ప్రార్థన చేయడానికి వెళ్ళారు. పరిసయుడు, సొంకరి. పరిసయుడు చెప్తున్నాడు, దేవా నేను ఎంత గొప్పగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, రోజుకి 2 సార్లు ప్రార్థన చేస్తున్నా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నెల రాగానే దశంభాగం ఇస్తున్నా, అన్నింటిలో కూడా దశంభాగం ఇస్తున్నా. ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళకి వచ్చిన వెజిటబుల్స్లో కూడా ఫస్ట్ది తీసుకొచ్చి పొలాల్లో పండిన మొట్టమొదటి తీసుకొచ్చి అక్కడ ఇస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కోడ్ ఉందనుకో, ఫస్ట్ ఎగ్ పెట్టిందనుకో, ఆ ఎగ్ని తీసుకొచ్చి అయ్యగారికి ఇస్తారు. ఫస్ట్ గుడ్డుని తీసుకొచ్చి అయ్యగారికి ఇస్తారు. ఫస్ట్ పడినటువంటి ఫ్రూట్ తీసుకొచ్చి అయ్యగారు. అక్కడ అందరూ ఏంటి చక్కగా మొక్కలు పెంచుకుంటారు. ఇంటి బయట చాలా మొక్కలు పెంచుకుంటారు, పూల మొక్కలని. సో అన్నీ కూడా తీసుకొచ్చి మొట్టమొదటిగా యేసు ప్రభుకి ఇస్తారు వాళ్ళు. అది చాలా మంచి పద్ధతి. మీరు కూడా ఇవ్వాలి. మీ సమయంలో మనకి 24 hours ఉన్నాయి అంటే దానిలో 10th part అంటే 2 hours 40 minutes. కనీసం ఒక 5 minutes ప్రేయర్ చేస్తున్నారా మీరు? లేదా నువ్వు స్కూల్కి వెళ్ళి నువ్వు అక్కడ చదువుకుంటున్నావు అంటే అది నీకు అర్థం అవ్వాలంటే ప్రార్థన లేకపోతే ఎలాగా? ప్రేయర్ చేస్తే నువ్వు చేసే దేవుడు సఫలం చేస్తాడు. అతడు చేయనిదంతా సఫలమోగ్రాను అవుతాడు. అంటే నువ్వు ప్రేయర్ చేస్తేనే దేవుడు నీకు చదివింది అర్థమయ్యేలా చేస్తాడు. సరే మీకు ఎక్కువసేపు చేయడానికి విసుగు అయితే మోకరించి ఒక 5 నిమిషాలు చేయండి. మైండ్ ఎక్కడ కూడా ఎటు వెళ్ళకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ దేవుడి మీదే పెట్టి కళ్ళు మూసుకొని మళ్ళీ ఎటో ఆలోచిస్తాను ప్రార్థన చేస్తే దట్ విల్ నాట్ బి వ్యాలిడ్. యూ మస్ట్ కాన్సన్ట్రేట్ కంప్లీట్లీ ఆన్ గాడ్. దేవుడి మీద కంప్లీట్గా నువ్వు ఆధారపడి ప్రేయర్ చేయాలి, అప్పుడే దేవుడు వింటాడు.
అందువే చేయి బాగా అవసరం లేదు నీ ప్రార్థన వేసేకి. మోకరించి ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. పొద్దున్నే లెగ్గానే దేవుని స్తుతించాలి. నేను ఒకరోజు చూశాను ఒక పోస్ట్లో, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మేకింగ్ మీ ద పర్సన్ ఇన్ ద వేకింగ్ అప్ లిస్ట్ అని ఉంది. అంటే ఏంటంటే పొద్దున్నే నిద్రలేసేటువంటి వారి యొక్క లిస్టులో నన్ను కూడా ఉంచావు ప్రభువా, నీకు స్తోత్రం. నిద్ర లేకుండానే చచ్చిపోయి నిద్ర మధ్యలోనే వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది ఈ లోకంలో. అదే మరి నిద్రలోనే చచ్చిపోతారు పాపం. నలుపులకేమి గనులకేమి జనులకు అందరికి రాజకోట్ల తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించాను. ఓకే, గనులేంటి, గొప్పవారేంటి, తక్కువ వాళ్ళేంటి, ఎక్కువ వాళ్ళేంటి అందరినీ పిలిచి ఆ తోటలో తోటలో కూర్చొని వనభోజనాలు చేస్తారు ఈ రోజుల్లో కూడా, తెలుసా? చక్క మామిడి చెట్ల దగ్గర వెళ్ళిపోయి హ్యాపీగా అందరూ కూడా కూర్చొని మంచి వంటలు ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేసుకొని, మనం హోటల్కి డిన్నర్ ఒకసారి మన యూత్ మీటింగ్లో చేస్తుందా అందరం కలిసి వెరైటీ, చాలా వెరైటీస్. థ్యాంక్ యూ టోనీ. చాలా వెరైటీస్ చేసుకొని అందరూ రౌండ్గా కూర్చొని కొన్ని గేమ్స్ ఆడుకొని చక్కగా తిని ఎంజాయ్ చేస్తారు. అక్కడ ధవల ధూమ్ర వర్ణములు గల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండును. మరి ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారు గల పరుపులు ఉండేవి. సో చూసారా, అక్కడంటే మంచి మార్బుల్ స్టోన్స్తో కట్టినటువంటి ఆ యొక్క హాల్ ఉంది, పెద్దది. రకరకాల కలర్స్ ఉన్నాయి, ఎరుపు, తెలుపు అంటే రెడ్, వైట్, ఎల్లో, బ్లూ, ఈ కలర్స్ అన్నిటితో ఉన్నటువంటి మార్బుల్స్ ఉన్నాయి అన్నమాట. సో నిజంగా మన తాజ్మహల్ కూడా 7 వండర్స్లో ఒక వండరు. ఆ తాజ్మహల్ కట్టినటువంటి పనులు ఉంటారు కదా, సో వాళ్ళ చేతులు నరికించేశాడు రాజుగారు. మళ్ళీ అలా కట్టకూడదని షాజహాన్ ఆయన ప్రేమికురాల కోసం కట్టించాడు ఆ యొక్క సమాధిని. సమాధి అది అసలు తెలుసా మీకు? సమాధి అది లోపల ఆ లోపల టూమ్ ఉంటుంది. సో దానికి మంచిగా ఇది కట్టాడనమాట ఈ యొక్క తాజ్మహల్. రకరకాల బాగా అసలు అందమైన, ఆ రోజుల్లో ఎలా కట్టేవాళ్ళంటే కోడిగుడ్డు, దానిలో కొంచెం మట్టి ఈ కలిపేవాళ్ళు స్ట్రాంగ్గా ఉండడం కోసం. వీళ్ళందరూ కూడా పనులు చేసిన కట్టకూడదని, ఇంత మంచి కట్టడం ఇంకో చోట కడితే దీని వాల్యూ తగ్గిపోద్దిగా. లేదు అంటే దీనికంటే ఇంకొంచెం బాగా కడదామని ఎక్కడ చేశారనుకో, అప్పుడు దానికి వాల్యూ పెరిగి దీని వాల్యూ తగ్గిపోద్దని స్వార్థం పెట్టి సో చలువరాళ్ళు పరిచి నేల మీద వెండి బంగారమైన జలతారు గల పరుపులు. అక్కడ పరుపులు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. కొన్ని చోట్ల పరుపులు వేసేసి ఇగో మంచిగా పరుపులు వేసి ఉంటే వీళ్ళందరూ కూడా కూర్చునేవాళ్ళు. ఎవరైనా పాటలు పాడాయి, కచేరీలు ఉండేవి, పాటలు పాడుతూ ఉండేవి, ఆ పాటలు వెళ్ళి వింటూ ఉండేవాళ్ళు. ఓకే, సో ఆ రోజుల్లో ఏంటంటే నాన్న బాగా రిచ్ అని తెలియడం కోసం పర్పుల్ కలర్లో ఉన్నటువంటి బట్టలు వేసుకునేవాళ్ళు. రాజుగారులు ఎక్కువగా ఏం చేసేవాళ్ళు అంటే ఈ యొక్క పర్పుల్ అలాంటివి అయినటువంటివి చక్కగా కర్టైన్స్ లాగా వేలాడదీసారా వేలాడుతూ ఉన్నాయి. ఓకే, అచ్చట కూడిన వారికి విధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఓకే, సో వాళ్ళంట ద్రాక్షారసాన్ని ఎందులో పోస్తున్నారు? బంగారు పాత్రల్లో పోస్తున్నారు, గోల్డెన్ వెసల్స్ వాటిల్లో పోస్తున్నారు. వాటిల్లో పోసి చక్కగా రాజుగారు చెప్పినట్టు అందరికీ కూడా వడ్డిస్తున్నారు, వాళ్ళు తాగుతున్నారు. ఓకే, సో అదేంటంటే మామూలు క్యాజువల్గా అందరూ తాగేవాళ్ళు ద్రాక్షారసం. ఎవరైతే బాగా తాగాలనుకునే వాళ్ళు విపరీతంగా తాగేవాళ్ళు వస్తూ. అందుకని బైబిల్లో ఎవరు ఉంటుంది, తాగి గొంతు మంట వచ్చేలాగా విపరీతంగా తాగేవనుకో ఆ పులుపు ఏమైంది, మంట వస్తుంది. ఎప్పుడన్నా మీరు గ్రేప్ జ్యూస్ తాగండి, చాలా హెవీగా ఉంటుంది అది. డైజెషన్ మనకు డైజెషన్ కూడా చాలా స్లోగా అవుతుంది. రాణి అయిన వస్తి కూడా రాజైన అహశ్వరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించాను. ఓకే, సో అప్పుడు రాణి గారు ఎవరు? అహశ్వరోషు భార్య హస్తి. ఆమె కూడా ఏం చేస్తుందంటే స్త్రీలందరికీ కూడా ఒక విందు చేయించింది. స్త్రీలందరికీ ఏం చేస్తున్నావా? అహశ్వరోషు కోటలో విందు చేయించింది. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకు రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజకిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు. ఓకే, సో రాణి గారు చాలా అందగత్తే. మరి ఇప్పుడు వరకు ఆయన గొప్పతనాన్ని అన్ని విధాలుగా చూపించాడు. 180 days చూపించాడు ఆయన గొప్పతనాన్ని. 7 days విందు చేయించాడు. ఎక్కడ? తోటలో. వెరీ గుడ్, తోటలో చేయించాడు. మరి ఆ యొక్క మరి ఎక్కడ ద్రాక్షారసాన్ని ఎందులో పోస్తున్నారు? బంగారు పాత్రలో పోస్తున్నారు. సో అదంతా కూడా చాలా గొప్పగా జరుగుతుంది. మరి ఇంకా గొప్పతనం ఏంటి అంటే రాణి గారు కూడా అందంగా ఉంటారు. ఆమెను కూడా చూపిస్తే ఇంకా ప్లస్ అవుతుంది కదా, ఇంకా ఈయన క్రెడిట్ పెరిగింది కదా. సో అందుకని వస్తీ రాణిని కూడా తీసుకొచ్చి చూపిద్దాం అని అనుకున్నాడు. చక్క రాజకిరీటం ధరించుకుని మరి ఏమి యొక్క కిరీటం కూడా చాలా గొప్పగా ఉంది. సో ఆ కిరీటాన్ని ధరించుకొని ఏం వస్తే ఇంకా నా యొక్క గొప్పతనం పెరిగిద్దని ఆమె పిలిస్తే ఆమె ఏమో రిజెక్ట్ చేసింది. ఎందుకంటే వీళ్ళంతా ద్రాక్షారసం తాగున్నారు.
ద్రాక్షారసం తాగినప్పుడు మత్తుగా ఉంటారు. మత్తుగా ఉన్నప్పుడు ఎవరేం చేస్తున్నారు ఎవరికి ఏం తెలియదు. మన డాడీలు నైట్ టైం అయిపోయిన తర్వాత మార్నింగ్ పాపం ఏం జరిగిందో. కానీ మీరు ఏం చేయాలి? అవన్నీ మానేసేలాగా డాడీల కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఏం చేయాలి? అలా చర్చ. ఎంతమంది డాడీస్ చర్చకు వస్తున్నారు? రేజ్ యువర్ హ్యాండ్స్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ బ్రింగింగ్ యువర్ ఫాదర్స్ టు చర్చ్? రేజ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చెప్పట్లేదు డాడీస్కి రమ్మని. ప్రేయర్ చేయాలి. ఊరికే పిలిస్తే రారు. యేసయ్యా ఈరోజు డాడీని చర్చికి తీసుకురావాలని ప్రార్థన. ఒకసారి అవ్వదు. ఒక 10 days ప్రేయర్ చేయాలి, ఒక 15 days చేయాలి. కానీ ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. సాక్ష్యం చెప్తానని ఒప్పుకో. యేసయ్యా మా డాడీ చర్చికి వస్తే నేను సండే స్కూల్లో సాక్ష్యం చెప్తాను. యేసయ్య నీ ప్రార్థన ఖచ్చితంగా వింటారు, డాడీ వస్తాడు. ఓకే, పట్టుకోండి.